సో రైస్‌తోనేనా ఎమోషనల్ కనెక్షన్ ఉందా సార్ మీకు? మార్నింగ్ ఇండియాలో వర్క్ చేసేవాళ్ళమి. ఈవినింగ్ పార్ట్ టైమ్ రైస్ బిజినెస్ చేసేవాళ్ళం. నియర్ బై ఏరియాస్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్యాడీ మొత్తం కలెక్ట్ చేసేసి వాళ్ళ హౌసెస్లోనే స్టోర్ చేయించి అక్కడి నుంచి మిల్స్కి వేయించి ఆ మిల్స్ తర్వాత సేల్ చేసేవాళ్ళం. ఈ ఫర్నిచర్ ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? మా కో బ్రదర్ ఢిల్లీలో వర్క్ చేస్తుంటే ఢిల్లీ వెళ్ళాం. ఫ్రెండ్స్ అందరూ ఢిల్లీలో అల్యూమినియం చైర్స్ చీప్గా దొరుకుతాయి, అల్యూమినియం చైర్స్ కొని తెచ్చిపెట్టనేసేసి పెద్ద అమౌంట్ ఇచ్చినారు. ఢిల్లీ వెళ్ళేసేసి ఢిల్లీలో మొత్తం సర్చ్ చేసేసి మంచిగా మార్కెట్కి వెళ్తే అల్యూమినియం చైర్స్ ఇక్కడ 150 రూపీస్కి దొరికింది. అదే టైంలో హైదరాబాద్లో 350 రూపీస్. సో మీ దగ్గర కూడా మీరు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం మార్పులు చూస్తున్నారు సార్? బయింగ్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసేసి ఆల్మోస్ట్ ఆల్ మా ప్రతి షోరూంలో 100 మోడల్స్ డిస్ప్లే చేసినాం. కస్టమర్స్కి వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా వాళ్ళు. ప్రతి దాంట్లో ఏం మెటీరియల్ ఉన్నది, సో ఎంత కంఫర్ట్ ఉన్నది అనేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే ఎక్స్ప్లెయిన్. వెల్కమ్ టు కాన్వర్జేషన్స్ ఆన్ హైబిస్ టీవీ. హైబిస్ టీవీలో మేము హైదరాబాద్ కాకుండా తెలంగాణ, ఆంధ్ర, తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఉన్న చాలామంది ఇండస్ట్రియలిస్ట్ దగ్గర మాట్లాడుతుంటాం. వాళ్ళ జర్నీ, వాళ్ళు ఎక్కడి నుంచి మొదలు పెట్టారు, ఆ బిజినెస్ ఎట్లా నడుస్తుంది, దాంతో వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి, అది కాకుండా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్, నెక్స్ట్ జనరేషన్కి హ్యాండ్ ఓవర్ అంతా మాట్లాడుతుంటాం. హైబిస్ టీవీలో ఇవాళ మాతో ఉన్నారు సివి రమణారెడ్డి గారు, చైర్మన్ అను ఫర్నిచర్. నమస్కారం సార్. నమస్కారం. అను ఫర్నిచర్ అనగానే మనకు గుర్తొస్తుంది ట్విన్ సిటీస్లో హైదరాబాద్, సికింద్రాబాద్లో 14 షోరూమ్లు, బెంగళూరులో 4 షోరూమ్లు, ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటే వెళ్తున్నారు. ఈ వారం రమణారెడ్డి గారు చెప్పారు గచ్చిబౌలిలు కూడా ఓపెన్ చేయబోతున్నారని. సో 15 అయిపోతుంది. కానీ నంబర్లు కాదు ఇంపార్టెంట్. ఇది ఎక్కడ మొదలైంది, ఈ థాట్ ప్రాసెస్ ఎక్కడ వచ్చింది? సో ఫస్ట్ రమణారెడ్డి గారు, మీ లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మీ ఊరు ఎక్కడ, మీరు చదువు ఎక్కడ చేశారు, కొంచెం చెప్తారా సార్? సో మాది బుడమగుంట అనే విలేజ్. సో కావలి తాలూకు, నెల్లూరు డిస్ట్రిక్ట్. ఓకే. సో మా ప్రైమరీ మొత్తం మా ఊర్లోనే విత్ కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఓకే. సో తర్వాత జెడ్పీ హై స్కూల్, దట్ ఈస్ ఆల్సో ఫ్రీ ఎడ్యుకేషన్. తర్వాత డిప్లొమా గూడూరు, దట్ ఈస్ ఆల్సో ఫ్రీ ఎడ్యుకేషన్. దేంట్లో చేశారు సార్ డిప్లొమా? డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. ఓ, ఆ టైంలో డిగ్రీలో ఉంటుంది అది వాల్యూ. సో తర్వాత డిప్లొమా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చేసేసి హైదరాబాద్లో వీడియా ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఉన్నది. సో కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చినాము, ఇమీడియట్గా సెలెక్ట్ అయినాము. దాంట్లో సూపర్వైజర్గా మైనింగ్లో ఉన్నారు కదా సార్ వాళ్ళు? మైనింగ్ టూల్స్లో ఉన్నారు. మైనింగ్ అండ్ బోర్వెల్ టూల్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో అంటే న్యాచురల్లీ మీ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. సో వీడియా లాంటి కంపెనీలో ఆబ్వియస్ లింక్ అక్కడే ఉంటుంది. హైదరాబాద్కి వచ్చారు. ఆ టైంలో బహుశా హైదరాబాద్ చెన్నై కన్నా, అప్పుడున్న మెడ్రాస్ కన్నా దగ్గర హైదరాబాద్ ఏమో మీకు లాజిస్టికల్లీ ఉండొచ్చు కావాలంటే. కానీ మీరు వీడియోలో ఉండి కూడా నేను విన్నాను, మీరు సాయంత్రం పూట కూడా మీకు కొంచెం టైం ఉన్నప్పుడు మీరు ఏదో చేస్తుంటారని ఒకసారి చెప్తారా సార్ దాని గురించి? మార్నింగ్ వీడియోలో వర్క్ చేసేవాళ్ళమి. ఈవినింగ్ పార్ట్ టైమ్ రైస్ బిజినెస్ చేసేవాళ్ళమి. సో అక్కడ నియర్ బై ఏరియాస్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్యాడీ మొత్తం కలెక్ట్ చేసేసి వాళ్ళ హౌసెస్లోనే స్టోర్ చేయించి ఒక 3 to 4 months ఉండనిచ్చి అక్కడి నుంచి మిల్స్కి వేయించి ఆ మిల్స్ తర్వాత సేల్ చేసేవాళ్ళని. సో దట్ వాజ్ ద పార్ట్ టైం బిజినెస్. సో రైస్‌తోనేనా ఎమోషనల్ కనెక్షన్ ఉందా సార్? మీ ఫార్మింగ్ కమ్యూనిటీ నుంచేనా మీరు కూడా? ఫార్మింగ్ బేసికల్లీ మా ఊరు బుడమగుంటలో మాకు ఒక 10 acres ఉండేది. అందులో ఫార్మింగ్ చేసేవాళ్ళని. న్యాచురల్ కనెక్షన్ ఒకటి ఉందన్నమాట. కనెక్షన్. కానీ ఆ టైంలో ఈ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయడం ఏం లేకుండేనా సార్? అది డైరెక్ట్ మీరే కొంటుండేనా? ఇప్పుడు అంతా గవర్నమెంట్ తీసుకుంటారు, ఎంఎస్పీ ఇస్తారు అంతా. అప్పుడు గవర్నమెంట్ ఏం లేదు. అప్పుడు కంప్లీట్ ప్రైవేటే ఉండేది. ప్రైవేట్గానే స్టోర్ చేసేసి ప్రైవేట్గానే సేల్ చేసేవాళ్ళని. సో అప్పుడు పర్వాలేదు, కొంచెం బాగానే ఉండేది రైస్ బిజినెస్. వీడియోతో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సార్ మీరు? వీడియోతో ఆల్మోస్ట్ ఆల్ 82 నుంచి 2000 వరకు ఉన్నాము. That's quite a long. So 18 years almost. 18 years. That's a long tenure. పనిచేసినాం వీడియోలో. సో మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్
విడియాలో పనిచేసే వాళ్ళమి. సెకండ్ షిఫ్ట్ ఏదో ఒక బిజినెస్ కంటిన్యూగా చేస్తూ ఉండేవాళ్ళమి. అంటే ఫస్ట్ ప్యాడీ బిజినెస్, తర్వాత బ్రిక్ బిజినెస్. అంటే మీ బ్లడ్ లో ఉందన్నమాట అది. సిమెంట్ బ్రిక్స్ అనుకుంటా కదా సార్? సిమెంట్ బ్రిక్స్ 92లో సిమెంట్ బ్రిక్స్ స్టార్ట్ చేసినాము. సో అది ఒక 2 years కంటిన్యూ చేసినాము. ఆ 2 years తర్వాత అది కొద్దిగా డిఫికల్టీగా ఉండింది. సో తర్వాత 94లో ఫర్నిచర్ బిజినెస్ కి స్టార్ట్ చేసి అక్కడే అడగాల్సింది మీద ఈ ఫర్నిచర్ ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? మీ ఫార్మింగ్ కమ్యూనిటీ నుంచి వచ్చారు, మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు, వీడియో లాంటి కంపెనీలో 18 సంవత్సరాలు పనిచేశారు, దాని తర్వాత ప్యాడీ అండ్ మిల్లింగ్ కూడా చేశారు. సడన్లీ ఫర్నిచర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫర్నిచర్ మెయిన్ ఐడియా ఎట్లా వచ్చిందంటే, మేము అప్పుడు లీవ్ పెట్టేసేసి మా కో బ్రదర్ ఢిల్లీలో వర్క్ చేస్తుంటే ఢిల్లీ వెళ్ళాము. ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఢిల్లీలో అల్యూమినియం చైర్స్ చీప్గా దొరుకుతాయరా, అల్యూమినియం చైర్స్ కొన్ని తెచ్చిపెట్టనేసేసి వాళ్ళు కొద్ది అమౌంట్ ఇచ్చినారు. అక్కడికి ఢిల్లీ వెళ్ళేసేసి ఢిల్లీలో మొత్తం సెర్చ్ చేసేసి పంచకీయ మార్కెట్ అని ఉండేది. పంచకీయ మార్కెట్కి వెళ్తే వాళ్ళు చెప్పినట్టుగానే అల్యూమినియం చైర్స్ అక్కడ 150 రూపీస్కి దొరికింది. సో అదే టైంలో హైదరాబాద్లో 350 రూపీస్ ఉంది, నాంపల్లి మార్కెట్. సో అది కంపేర్ చేసుకునేసేసి అల్యూమినియం చైర్స్ తీసుకొచ్చేసేసి ఫ్రెండ్స్ అందరికీ ఇవ్వటం స్టార్ట్ చేశారు. ది సేమ్ టైం ఇంకొన్ని ఎక్స్ట్రా తీసుకొచ్చేసి కూడా మిగతా అదర్స్ కస్టమర్స్కి ఇవ్వటానికి స్టార్ట్ చేశాను. అక్కడ మొదలైంది అన్నమాట. సో అక్కడి నుంచి మొదలైంది. ఇది బాగుంది ఫర్నిచర్ బిజినెస్. ఫస్ట్ అల్యూమినియం చైర్స్, సెకండ్ ట్రిప్ వచ్చేసేసి మెలామైన్ డిషెస్, థర్డ్ ట్రిప్ వచ్చేసేసి లెదర్ బ్యాగ్స్. ఓకే. సో అలాగా 3-4 ఐటమ్స్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ట్రేడింగ్ చేస్తుండే వాళ్ళం పార్ట్ టైం. సో మీ ఫస్ట్ షోరూమ్ ఎక్కడ సెటప్ చేశారు? సో ఫస్ట్ షోరూమ్ చందానగర్. ఎప్పుడు సార్ ఇది? 94. ఓకే, 94లో చేశారు. ఓకే, 94లో మొదలైన జర్నీ మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. ఓకే, సో ఈ జర్నీ ఒకసారి చెప్తారా? 94లో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎనీవే ఏ బిజినెస్ అయినా కానీ చిన్నగా స్టార్ట్ చేస్తారు. మీ బిజినెస్ జర్నీ అక్కడి నుంచి చెప్పండి సార్. 94లో స్టార్ట్ చేసినప్పుడు దట్ వాజ్ ఎ స్మాల్ షోరూమ్. సో 200 square feetకి లో తీసుకునేసేసి మా బ్రదర్లా కూడా ఉండేవాడు సపోర్ట్గా. ఓకే. సో ఇద్దరం కలిసి స్టార్ట్ చేసినాము. సో 94 స్టార్ట్ చేసినప్పుడు మనకి 30,000 per month, అంటే పర్ డే 1000 రూపీస్ సేల్ వచ్చేది. ఓకే, ఆ టైంలో. ఓకే. సో అలాగా ఎవ్రీ మంత్ ఇన్వెంటరీ కొంచెం పెంచుకుంటూ పోతూ, సో ఎవ్రీ ఇయర్ ఇంకా కొంచెం పెంచుకుంటూ పోతూ బిల్డింగ్ కూడా ఇంకా ఎక్స్ట్రా తీసుకునేసేసి బై 6 yearsకి 94 నుంచి 2000 వరకు 1 lakh వరకు తీసుకొచ్చినాం సేల్. ట్విన్ బిల్డింగ్స్. ఓకే. సో 2000లో ట్విన్ బిల్డింగ్స్, పక్కన బిల్డింగ్ కూడా తీసుకునేసేసి స్టార్టెడ్ అగైన్. ఈ ఫర్నిచర్ అంతా అప్పుడు కూడా మీరు ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారా సార్? ఇనిషియల్గా ఢిల్లీ నుంచి మ్యాక్సిమం మెటీరియల్ వచ్చేది. సో తర్వాత ఒక 4 కార్పెంటర్లు తీసుకునేసేసి షోరూమ్ వెనకాలే ఒక చిన్న వర్క్ షాప్ తీసుకొని అక్కడ కూడా స్టార్ట్ చేసినాము. సో మేకింగ్ ఆల్సో వుడ్ బిజినెస్. హైదరాబాద్ అప్పుడు పెరుగుతుంది ఆ టైంలో, సిటీ కూడా చాలా మటుకు ఒక టైంలో మీరు చెప్పినట్లు అటువైపు ఉన్నప్పుడు ఇటువైపు హైదరాబాద్, ఈస్ట్ హైదరాబాద్, నార్త్ హైదరాబాద్, వెస్ట్ హైదరాబాద్ అన్నీ ఉన్నాయి. సో మీ ఎక్స్పాన్షన్ అక్కడి నుంచి చెప్తారా సార్? ఇక్కడ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు? నెక్స్ట్ 2010 వరకు మేము 2 బిల్డింగ్స్ సేమ్ ప్లేస్లో చందనగర్లోనే సెకండ్ బిల్డింగ్ కూడా తీసుకునేసేసి ట్విన్ బిల్డింగ్స్ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెటప్ చేసినాము ఫర్నిచర్ మొత్తం. సో ఆల్ టైప్ ఆఫ్ ఫర్నిచర్స్, సో మ్యాట్రెస్, సోఫాస్ అండ్ ఎవ్రీథింగ్. సో 2011 we have started again in Nacharam. ఓకే, ఇండస్ట్రియల్ ఏరియా. దట్ ఈస్ ఆల్సో ఇండస్ట్రియల్ ఏరియా. పటంచెరువు ఇటువైపు కూడా ఇండస్ట్రియల్ ఏరియా. దట్ ఈస్ ఆల్సో ఇండస్ట్రియల్ ఏరియా. దట్ టైమ్ ఇండస్ట్రియల్ పీపుల్ ఆర్ మోర్ ఇన్ హైదరాబాద్. సో నాచారం, మల్లాపూర్, చర్లపల్లి అంతా పక్కన క్యాప్టివ్ మార్కెట్. ఆ ఏరియాలో ఒక బిగ్ బిల్డింగ్ తీసుకునేసి స్టార్ట్ చేసినాం. దట్ ఈస్ ద సెకండ్ షోర్ 2011. ఓకే. ఈ అను ఫర్నిచర్ అనే ఒక బ్రాండ్ని ఇప్పుడు మీరు 2 షోరూమ్ గురించి మాట్లాడుతున్న 14 ఉన్నాయి. ఇంకా ఈ షోరూమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక బ్రాండ్ని ఆ టైంలో బయింగ్ ప్యాటర్న్ ఎట్లుండి ఇప్పుడు మారిపోయి ఉంటుంది ఆబ్వియస్లీ. 2026కి వచ్చేదాకా వాళ్ళు డిసైడ్ చేసి మీ షోరూమ్కి వస్తారు, ముందు మీ షోరూమ్కి వచ్చి డిసైడ్ చేస్తారు. ఇది కార్ కొనేటప్పుడు కూడా అట్లనే అయిపోయింది ఇప్పుడు బిజినెస్. అది ముందు కార్ గురించి అంతా తెలుసుకొని మీ కార్ షోరూమ్కి వస్తారు వాళ్ళు. సో మీ దగ్గర కూడా మీరు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం మార్పులు చూస్తున్నారు సార్? బయింగ్ ఎట్లా ఉంటుంది? ఆ కస్టమర్ సైకే ఏంటి? కొనేటప్పుడు
వాళ్ళు ఎట్లా డిసైడ్ చేసి వస్తారా, లేకుంటే షోరూమ్కి వస్తారా, లేకుంటే ప్రోడక్ట్ చూసి వస్తారా, దేని చూస్తారు వాళ్ళు? ఇప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు అవసరం, ఇప్పుడు ఇంట్లో కూర్చోటానికి ఒక కుర్చీ అవసరం ఉండి ఒక 4 కుర్చీలు కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. సో తర్వాత రాను ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు నవ్ ఫ్యాషన్, డిఫరెంట్ మెటీరియల్స్, డిఫరెంట్ డిజైన్స్, సో ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ నాట్ ద నీడ్, ఇట్ ఇస్ ద ఫ్యాషన్ ప్రకారము ఇప్పుడు వెళ్తున్నారు. సో వాళ్ళు షోరూమ్కి వచ్చినప్పుడు మీ సేల్స్ పీపుల్, మీ సేల్స్ టీమ్ వాళ్ళకి ఆఫ్ కోర్స్ నాలెడ్జ్ చాలా బాగుంటుంది వాళ్ళు దాని ఫర్నిచర్ గురించి. వాళ్ళు ఎట్లా కన్విన్స్ చేస్తారు ఒక కస్టమర్ని? ఐ మీన్ ఇప్పుడు నేను ఒక సోఫా కొనడానికి వస్తాను, నేను ఒక రిక్లైనర్ కొనడానికి వస్తున్నప్పుడు వాళ్ళు దాంట్లో ఎట్లాంటి టెక్నికల్ నాలెడ్జ్ దాంట్లో పెడతారు సార్? ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసేసి సో వీ డిస్ప్లేడ్ ఎక్కువ ఆల్మోస్ట్ ఆల్ మా ప్రతి షోరూంలో 100 మోడల్స్ డిస్ప్లే చేసినాము. సో 100 మోడల్స్ని కస్టమర్స్కి వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా వాళ్ళు. ప్రతి దాంట్లో ఏం మెటీరియల్ ఉన్నది, సో ఎంత కంఫర్ట్ ఉన్నది, ఏ టైప్లో ఉంటుంది మొత్తము అనేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే ఎక్స్ప్లెయిన్. సో దెన్ కస్టమర్ విల్ చూజ్ ఇట్ వాట్ ఎగ్జాక్ట్లీ దే వాంట్. దాంట్లో కూడా వీళ్ళు మీరు చెప్పినట్లు ఒకసారి కస్టమైజ్డ్ కూడా అడుగుతారు బహుశా కదా వాళ్ళు, ఇట్లా ఉంటే బాగుంటుంది ఏమో, టైం ఉంది మాకు, మీరు చేసి ఇవ్వండి అని చెప్పి. 100% మా దగ్గర కస్టమైజేషన్ ఉన్నది, మా దగ్గర ఫ్యాక్టరీ బ్యాకప్ ఉన్నది. సో ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతూ 2014లో మొదలు పెట్టారా ఫ్యాక్టరీ? 2014లో ఫ్యాక్టరీ మొదలు పెట్టాము. అప్పటి నుంచి అది కూడా కస్టమర్స్ బై ఫోర్స్, మాకు ఈ విధంగా కావాలి, మాకు ఈ సైజు కావాలి, ఆ సైజు కావాలి, ఇట్లాంటి క్లాత్ కావాలి, అందుకని ఫ్యాక్టరీ మొదలు పెట్టాల్సి వచ్చింది. ఫ్యాక్టరీ మొదలు పెట్టినాము మియాపూర్లో. సో దాన్ని బట్టి మనం కస్టమర్స్కి ఎలా అనుకూలంగా ఉంటే అలా అనుకూలంగా మనం డిజైన్ చేసి ఇస్తుండేవాళ్ళం. సార్ ఇండియాలో ట్రెడిషనలీ మన కార్పెంటర్స్ చూస్తాం మనం. కొంతమంది అయితే కార్పెంటర్స్ జనరేషన్స్కి వస్తుంటారు, నాన్నగారు చూశారు, వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ దగ్గర నుంచి నెక్స్ట్ జనరేషన్ వస్తుంటుంది. ఈ కార్పెంటర్ అనే మంచి ఇప్పుడు ఎక్కువ కనిపించట్లేదు. ఇప్పుడు ముందు టైంలో ఉండేవాళ్ళు, వచ్చి ఇంటికి వచ్చి ఫర్నిచర్ చేసి వెళ్తారు, ఇంటికి వచ్చి కబోర్డ్లు చేసి, ఇప్పుడు అంతా రెడీమేడ్ అయిపోయింది కంప్లీట్గా. సో అది కూడా ఒక పెద్ద మార్పు కదా సార్, ఒక కస్టమర్కి ఎందుకు డెకలం, ఎందుకు ఇంట్లో ఇంత దుమ్మ అంత అవుతుంది, సౌండ్ ఉంటుంది అనేది తెచ్చుకొని మనం ఫిట్ చేసుకోవడం, ఇది ఒక మార్పేనా సార్? ఇది చాలా మార్పు వచ్చింది. అసలు ఎంత మార్పు వచ్చిందంటే కార్పెంటర్ని మన ఇంట్లో 10 నిమిషాలు పని చేయించలేనంత మార్పు వచ్చింది. సో మెయిన్ ఏంటంటే డస్ట్, తర్వాత వాళ్ళ టైము, ప్రతి వాళ్ళు ఏదో ఒక విషయంలో బిజీ ఉంటారు. కరెక్ట్. సో ఇమీడియట్గా కావాలి, రెడీమేడ్. ఇప్పుడు వచ్చినారా, తీసుకున్నారా, షాప్ ఇంట్లో పెట్టేసుకున్నారా, అయిపోతుంది. సో అంత టైం ఎవరికి లేదు, కార్పెంటర్తో చేయించేంత టైం లేదు, తర్వాత అంత మ్యాన్ పవర్ కూడా లేదు ఇప్పుడు ప్రజెంట్. సార్ ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా చెప్పొచ్చు. ఒకటి ఇంటర్నేషనల్ చైన్స్, పెద్ద చైన్స్ వస్తున్నారు, అది ఐకియా లాంటి ఉండొచ్చు, డూరియాన్ లాంటి చాలా మటుకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వస్తున్నాయి ఇండియాకి. అదే టైంలో మీరు హోమ్ మేడ్ బ్రాండ్ మీద ఒకటి టిపికల్ హైదరాబాదీ బ్రాండ్, అఫ్కోర్స్ ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు, హైదరాబాద్లో కూడా చాలా బ్రాంచెస్. సో ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ వచ్చినప్పుడు ఐకియా లాంటిది, విచ్ ఇస్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ కైండ్ ఆఫ్ థింగ్, మీరు వాళ్ళ వైపు నుంచి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న లెసన్స్ ఏముంది సార్? ఇంటర్నేషనల్ బ్రాండ్ వాళ్ళు దే కమ్ విత్ కంప్లీట్ నాక్ డౌన్ ఫర్నిచర్, అంటే ఇమీడియట్గా బాక్స్లో ఉంటుంది, తీసుకొని వెళ్ళి ఫిట్ చేసుకునే టైప్లో వాళ్ళు వస్తున్నారనమాట. మేము వచ్చేసేసి కంప్లీట్ మేకింగ్ అండ్ గివింగ్ విత్ అవర్ ఓన్ సర్వీసెస్. సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది కంప్లీట్ నాక్ డౌన్ అనేసి మేము నేర్చుకున్నాము దాని గురించి. సో ఆ విధంగా కూడా మేము సప్లై చేస్తున్నాము ఇప్పుడు. సో మేము ఎలా చేస్తున్నామో ఆ విధంగా వాళ్ళు చేయలేకపోతున్నారు ఇంటర్నేషనల్ బ్రాండ్స్. సో అది మీ అడ్వాంటేజ్. అది మా అడ్వాంటేజ్. అంటే మీరు కస్టమైజ్ చేయగలరు వాళ్ళకి. మేము 100% కస్టమైజేషన్, 100% సర్వీస్ ఓరియంటెడ్. వీ గివ్ సర్వీస్ అప్ టు 30 years ఆల్సో వీ గివ్ సర్వీస్. మీరు చెప్పారు స్టెయిన్లెస్ స్టీల్ ఇంట్రడ్యూస్ చేశారు, మీరు చెప్పారు అది ఒకటి. సార్ ఇంకో మాట ఉంది, మన ఇప్పుడు మనం కొన్ని షోరూమ్ పేర్లు తీసుకోక్కర్లేదు కానీ కొన్ని షోరూమ్ హైదరాబాద్లో ఇప్పుడు కూడా చైనా నుంచి, థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు ఫర్నిచర్. ఓకే, దానికి బహుశా క్వాలిటీ అంతే ఉండొచ్చు, మీరు చెప్పినట్టు వారంటీ కూడా మేము ఉండదో ఏమో బహుశా. అది వారంటీ గ్యారంటీ ఏమి ఉండదు. సో యూజ్ అండ్ త్రో అవన్నీ కరెక్ట్. సో వాళ్ళ దగ్గర
వాళ్ళు ఇప్పుడు కూడా చైనా లాంటి మీరు మాట్లాడిన దీనికన్నా ముందు కూడా ఒకసారి చెప్పారు, చైనాలో మొత్తం ఒక ఫర్నిచర్ సిటీ లాగా ఉంటుందని. యా అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, మన ప్రేక్షకులకు చెప్తారా ఏంటి అది, అది మన దగ్గర ఎందుకు చేయలేకపోతున్నారు అట్లాంటి ఒకటి? హైటెక్ సిటీ ఉంది కానీ మన దగ్గర ఫార్మా సిటీ ఉంది కానీ ఫర్నిచర్ సిటీ ఎందుకు లేదు సార్? యా చైనాలో అండ్ అదర్ కంట్రీస్లో, కొన్ని కంట్రీస్లో ఫర్నిచర్ సిటీ అనేసి రఫ్లీ ఒక 10 kilometers మాల్స్, తర్వాత దానికి తగ్గట్టుగా హోటల్స్, దానికి తగ్గట్టుగా ఇంటర్నేషనల్ రూట్స్ బయర్స్ వచ్చేదానికి అనుగుణంగా వాళ్ళు తయారు చేసి, సో అక్కడ ఉన్న ఫర్నిచర్ ఇండస్ట్రీ పీపుల్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు వాళ్ళందరూ కలిసి అక్కడ వచ్చి పెట్టుకొని సేల్ చేసుకునేటట్టు వాళ్ళు తయారు చేసినారు. సో అదేవిధంగా ఇక్కడ తయారు చేయవచ్చు, గవర్నమెంట్ ప్రోత్సాహం ఉంటే. గవర్నమెంట్ ఈజ్ నాట్ నౌ ఎంటర్టైన్ దోస్ టైప్ ఆఫ్ థింగ్స్. నౌ దే ఆర్ అండర్ విజన్, బట్ ఇట్ ఇస్ నాట్ ప్రాక్టికల్లీ, ఇట్ ఇస్ నాట్ ఇంప్లిమెంటింగ్. అంటే మీరు చెప్తున్నారంటే ఇక్కడ ఒక ఫార్మా సిటీ లాగానో, ఒక హైటెక్ సిటీ అంటే చాలా పెద్ద అనుకోండి, కానీ చిన్న చిన్న మోడల్స్ తీసుకొస్తే ఒక ఫర్నిచర్ సిటీ మేబీ 10 kilometers కాకపోతే అట్లీస్ట్ ఒక 1 acre or 2 acres ల్యాండ్ ఇస్తే మీరు దాంట్లో డిస్ప్లేగా సెటప్ చేసుకో, పర్మనెంట్ డిస్ప్లేగా అందరు ఫర్నిచర్ షోరూమ్ వాళ్ళు వచ్చి పెట్టచ్చు, ఇంటర్నేషనల్ బయర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు హైదరాబాద్కి ఎట్లా వస్తున్నారు ఇంటర్నేషనల్ బయర్స్, దానికోసం ఫార్మా కంపెనీ వస్తారు, ఐటీ దాంట్లో పనిచేస్తారు. కానీ ప్రోడక్ట్ వైజ్ మనం ఒక ఫర్నిచర్ సిటీ పెడితే చాలా మందికి ఒకటి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రెండవది చాలా మంది వస్తారు. ఇదైనా కరెక్ట్ సార్? సో ఇది 100% కరెక్ట్ మీరు చెప్పింది. గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ ఇస్తే, సో డెఫినెట్గా ఫర్నిచర్ ఇట్ ఇస్ లైక్ ఏ ఫ్యూచర్ సిటీ లాగా ఫర్నిచర్ సిటీ ఒకటి తయారు చేయొచ్చు కంప్లీట్. సో దాంట్లో రఫ్లీ నాకు తెలిసి ఈవెన్ ఇట్ ఇస్ లైక్ ఈవెన్ చైనా అండ్ అదర్ కంట్రీస్ వీ కెన్ ప్రొవైడ్ అట్లీస్ట్ 10,000 jobs. మీరు చెప్పిందంతా రేవంత్ రెడ్డి గారు వింటున్నారో లేకుంటే శ్రీధర్ బాబు గారు వింటే బహుశా మిమ్మల్ని పిలిచి లేకుంటే మీ అసోసియేషన్ వాళ్ళని పిలిచి అడుగుతారు. సో రెండో ప్రశ్న ఒకటి ఉంది దీంట్లో. ఒకటి ఒక ఫర్నిచర్ సిటీ సెటప్ చేయొచ్చు. మన దగ్గర ఇప్పుడు లెదర్ ఇన్స్టిట్యూట్, నేను చెన్నైలో చదువుకున్నప్పుడు చూశాను, అక్కడ మా పక్కన ఒక లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉండే, CLRI. మన దగ్గర మిగతా దాని కూడా ఫ్యాషన్ డిజైన్ అహ్మదాబాద్లో ఉంది. ఓకే, మన దగ్గర నిఫ్ట్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది. కానీ ఫర్నిచర్కి ఎట్లయినా కోర్సులు ఏమైనా ఉన్నాయా సార్, లేకుంటే కార్పెంటరేనా? నో ఫర్నిచర్కి దేర్ ఇస్ నో పర్టికులర్ కోర్స్ ఇన్ ఇండియా. సో ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు కోర్స్ ఒకటే గవర్నమెంట్ ఇంట్రడక్షన్ చేయాల్సి వస్తుంది. సో ఫర్నిచర్ డిజైన్ మేకింగ్ అండ్ ఆటోక్యాడ్ టైప్లోనే ఫర్నిచర్ డిజైన్ అండ్ 3D అండ్ 2D చేసేదానికి ఒక కోర్స్ కంపల్సరీ, ఇట్ ఇస్ రిక్వైర్డ్. ఇట్ ఇస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఈస్ దేర్. సో మీ ఇండస్ట్రీ, మీ అసోసియేషన్ ఉండొచ్చు బహుశా, మీరందరూ కలిసి ఒక ప్లేస్ తీసుకొని ఇది స్టార్ట్ చేసి చిన్నగా. మీన్ ఇప్పుడు నేను చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర IITలు ఎక్కువైపోయినాయి, ITIలు తక్కువైపోయినాయి. మనకు కావాల్సింది ITIలు యాక్చువల్లీ, బికాస్ ప్లంబర్ దొరకరు, కార్పెంటర్ దొరకరు, మీకు ఎలక్ట్రీషియన్ దొరకరు, కానీ మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ దొరుకుతారు మీకు. ఇది ప్రాబ్లం. మనది ఐరనీ ఇస్ దట్ మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్కి వెళ్తే రాయబడేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద పడుతుంది అక్కడ. కానీ మన దగ్గర మీరు ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ద గవర్నమెంట్ చేసే బదులు మీరు ఒక 2-3 ITIలని అప్రోచ్ చేసి మీ దగ్గర మేము వాళ్ళు ఆల్రెడీ కార్పెంటరీ నేర్పిస్తున్నారు, మేము ఇది కూడా డిజైన్ కూడా చేయొచ్చు అని చెప్పి బహుశా శ్రీధర్ బాబు గారిని కలిసి మాట్లాడితే ఇది కావచ్చా సార్? మేబీ డెఫినెట్గా అవుతుంది కూడా. సో మా తరపున డెఫినెట్గా మేము ఇనిషియేట్ తీసుకుంటాము. ఇనిషియేట్ తీసుకొని విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా చాలు, ఎందుకంటే ఒకసారి పాపులారిటీ పట్టుకుంటే బహుశా ఈ చైనా లాగా మనం కూడా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత వీ కెన్ ఆల్సో బికమ్ ఎ బిగ్ ప్లేస్. ఎందుకంటే అదే అడుగుదాం అనుకున్నాను, చైనాలో వీళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు సార్ ఇదంతా, ఈ డిజైన్ అన్ని ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? చైనా దేర్ ఇస్ ఎ సపరేట్ కోర్స్ ఫర్ దట్. అచ్చా, వాళ్ళు నేర్పిస్తున్నారు, వాళ్ళకు ఉన్నది అవన్నీ. సో ఆ డిజైన్ లెర్నింగ్ డిజైన్ స్కూల్స్ ఆర్ దేర్ ఇన్ చైనా. మన దగ్గర కూడా ఉంది కానీ ఫర్నిచర్ది లేదు, ఫర్నిచర్ది పర్టికులర్లీ లేదు. అదే. సో ఫర్నిచర్ది ఇంట్రడక్షన్ చేస్తే చాలా పొటెన్షియాలిటీ ఉన్నది. సో డెఫినెట్గా మంచి గ్రోత్ ఉంటుంది, చాలా జాబ్స్ కూడా దొరుకుతాయి దాంట్లో, అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం కాంపిటేట్ చేయొచ్చు. సార్ ఇది ఒకటి, షోరూంలో ఒక కస్టమర్ వచ్చి కొంటారు, కానీ షోరూమ్కి ఎట్లా తెచ్చుకుంటారు? ముందైతే ఫుల్ పేజ్ యాడ్లు, ఇప్పుడు కూడా చూస్తున్నాం మనం చాలా మటుకు ఫుల్ పేజ్ యాడ్లు ఉంటుంది, అది ఉంటుంది, కానీ ప్రింట్ మీడియాకి తగ్గి వస్తుంది రీడింగ్ చాలా మటుకు. ఇప్పుడు నేను కూడా పొద్దున ఇంటి నుంచి బయలుదేరిన పేపర్ చదవలేదు, కానీ ఆన్లైన్ చూసుకుంటాను నేను. మీరు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటికి ఈ మార్కెటింగ్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అవుట్ సేల్స్ అయితే షాప్లో నడుస్తుంది, ఈ మార్కెటింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? మీరు ఏం మార్పులు చూశారు?
మార్కెటింగ్ రైట్ ఫ్రమ్ మేము 94లో స్టార్ట్ చేసినప్పటి నుంచి పాంప్లెట్ మీద ఎక్కువ రోజులు ఆధారపడ్డాము. సో ఎవ్రీ వీకెండ్స్ పాంప్లెట్లు వేసేవాళ్ళం పేపర్లో. సో మా ఆఫర్స్ ఎక్కువ ఇంట్రడక్షన్ చేసేవాళ్ళం దాంట్లో. సో ఆ విధంగా మాది స్టార్టింగ్ నుంచి అదే ప్రజల్లో అదే ఉన్నది. సో ఇప్పుడు ప్రజెంట్ పాంప్లెట్స్ కొంచెం తక్కువ అయిపోయినాయి. సో పేపర్ యాడ్స్ కూడా కొంచెం తక్కువ అయింది. ప్రజెంట్ వచ్చేసేసి ఇన్స్టాగ్రామ్, డిజిటల్ కంప్లీట్, గూగుల్. ఓకే, ఈ డిజిటల్లో కూడా మీరు చూస్తున్న మరి అందరికీ ఛాలెంజ్ ఉంది బై ద వే. ఇది నేను ఈ కార్ డీలర్స్ దగ్గర మాట్లాడుతూ వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ వాళ్ళు పేపర్ చదవరు. వాళ్ళు చాలా క్లియర్. మనం వీ మస్ట్ బి ద లాస్ట్ జనరేషన్ విచ్ ఇస్ రీడింగ్ ఎ న్యూస్ పేపర్. వాళ్ళు పేపర్ చదవరు, వాళ్ళు టీవీ చూడరు, ఓటీటీ ఎప్పుడో ఒకసారి చూస్తారు వాళ్ళు ఇంట్లో. అది కాకుండా వాళ్ళ దగ్గర మీరు చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్ కానీ అక్కడ వెళ్ళి డిజిటల్లో చూసుకుంటారు. నో, ఇది చాలా పెద్ద ఛాలెంజ్ ఇది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ చాలా ఉంది. ఇప్పుడు మన దగ్గర చూస్తే కూడా హైదరాబాద్లో మిగతా సిటీస్ నుంచి చాలామంది వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్పేసి కొంచెం రీజనబుల్ హైదరాబాద్ని. మీరు ముంబైలో ఒక ప్రాపర్టీ కొనాలన్నా, ఢిల్లీలో ఒక ప్రాపర్టీ కొన్నా మీరు అసలు ఊహించలేరు అక్కడ. ఆ ప్రాపర్టీ అట్లీస్ట్ రీజనబుల్ అమౌంట్లో హైదరాబాద్. సో వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కొంతమంది అంటారు మాకు మినిమలిస్టిక్ ఫర్నిచర్ కావాలంటారు. అంటే ఎక్కువ కావ్డ్ ఫర్నిచర్ వద్దు, అదొద్దు, మాకు ఇట్లాంటి కాంటెంపరీ. అది మీ ఛాలెంజ్ ఉంటుంది. ఒకవైపు మీ దగ్గర 40, 50, 60 సంవత్సరాల వాళ్ళు కూడా వస్తుంటారు. ఒక మిడ్ ఏజ్ వాళ్ళు వస్తారు 35, 40. దెన్ దెర్ ఇస్ దిస్ యంగ్ సెగ్మెంట్ 21, 22 to 30 దాకా. మా దగ్గర వాళ్ళ టేస్ట్ తగ్గట్టు మా దగ్గర కాంటెంపరీ ఫర్నిచర్, తర్వాత ప్రైస్ రేంజ్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్. సో టోటల్ టైప్ ఆఫ్. సో వీళ్ళు వచ్చినప్పుడు, ఎందుకంటే నేను అదే మార్కెటింగ్ గురించి చెప్తున్నా, వీళ్ళు తీసుకురావాలి అంటే గుర్రాన్ని నీళ్ళు తాగడానికి తీసుకురావాలి అనమాట. గుర్రం రాదు అప్నే. సో అది తీసుకురావాలి దాన్ని ఎక్కడి నుంచి ఇక్కడ. ఇది తీసుకొచ్చేటప్పుడు ఇది చాలా పెద్ద ఎందుకంటే మీ దగ్గర ఇప్పుడు కాంపిటీషన్ కూడా చాలా పెరిగి ఉంటుంది. ముందు మీరు మొదలు పెట్టినప్పుడు కాకుండా చాలామంది ఫర్నిచర్ బిజినెస్లో కూడా వచ్చి ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక మీ షోరూమ్కి మీరు ఇన్ని షోరూమ్లు ఎక్స్పాండ్ చేశారు, న్యాచురలీ దట్ మీన్స్ బిజినెస్ ఇస్ దేర్. ఓకే, అట్లాంటి పరిస్థితుల్లో హౌ ఆర్ యూ సీయింగ్ ఇట్ అనమాట? ఎట్లా చూస్తున్నారు మీరు బిజినెస్ని? ఎట్లా చూస్తున్నారు ఈ కొత్త యంగ్ ఆడియన్స్ని? మీరు చెప్పారు ఇన్స్టాగ్రామ్ అంతా. మీ దగ్గర కూడా మీ అను ఫర్నిచర్లో కూడా న్యాచురల్లీ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు, మీరు మొదలు పెట్టారు, మీరు ఒక గ్రోత్ స్టేజ్ దాకా తీసుకొచ్చారు, టేక్ ఆఫ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వస్తున్నారు, మీకు కొడుకు వచ్చారు, మీకు డాక్టర్లను కూడా, వాళ్ళ గురించి చెప్తారు. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది, మీ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? మా థాట్ ప్రాసెస్ మొత్తం ప్రాక్టికల్గా ఉండేది. సో ఏ మెటీరియల్ డిస్ప్లే అండ్ డిస్పాచ్ టైప్లో. వాళ్ళ థాట్ ప్రాసెస్ వచ్చేసేసి దే ఆర్ 100% ఆన్ డిజిటల్. ఓకే, అండ్ సిస్టమ్స్ షుడ్ డెవలప్, సిస్టమ్ షుడ్ టేక్ కేర్, నాట్ ద పీపుల్. అంటే ప్రాసెస్ ఒకసారి సెట్ చేసి ప్రాసెస్ సెట్ చేస్తే ఇంకా అది నడుస్తూ ఉండాలి. సో ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. సో మీరు ఒక కొత్త షోరూమ్ మొదలు పెట్టేటప్పుడు గచ్చిబౌలి అన్నారు. యూజువలీ ఏదైనా మార్కెట్ సర్వే చేసి, లేకుంటే అక్కడ ఉన్న పొటెన్షియల్ చూసి చేస్తున్నారా, లేకుంటే బికాజ్ దెర్ ఇస్ ఆల్రెడీ ఇంత పెద్ద క్రౌడ్ ఉన్నారు అక్కడ, ఇంత పెద్ద ఇన్ని అపార్ట్మెంట్స్ వస్తుంది, ఏం చూసి డిసైడ్ చేస్తారు సార్? జనరల్గా న్యూ అపార్ట్మెంట్స్, న్యూ డెవలప్మెంట్ ఏరియాస్, దిస్ ఈజ్ ద రిక్వైర్మెంట్. సో అరౌండ్ ఒక 5 kilometers రేడియస్ ఆర్ 10 kilometers రేడియస్ ఎక్కడైతే డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయో, సో ఆ ఏరియాలో మేము చూజ్ చేసుకుంటాము షోరూమ్ నియర్ బై. ఇది మెయిన్ ఫస్ట్ థాట్ ప్రాసెస్. మీరు ఒకసారి తిరిగి చూస్తే మీరు మొదలు పెట్టింది ఫర్నిచర్ కాకుండా మీకు ఇంకేమైనా బిజినెస్కి మీరు వెళ్తుంటేనా? మా ఫర్నిచర్ కాకుండా బిఫోర్, ఒకవేళ ఇది కానీ కాకుండా ఉంటే టూల్స్, మెకానికల్ టూల్స్. అదంతా రొమాంటిక్ ఇండస్ట్రీ కాదు, బోర్వెల్ టూల్స్. కానీ ముందుకు చూసుకుంటే సార్, ఇంకా ఇప్పుడు ఫర్నిచర్ నుంచి, బేసిక్ ఫర్నిచర్ నుంచి మీరు చెప్పారు ముందు 4 చైర్లు, ఒక టేబుల్. అప్పుడు సోఫా కూడా కాన్సెప్ట్ లేకుండా, అప్పుడు సోఫా కూడా లేదు. అక్కడి నుంచి మనం ఇప్పుడు దాకా వచ్చాం. ఇప్పుడు అన్నీ రెడీ టు మేక్. ఓకే, ఇప్పుడు గోద్రేజ్ ఇంటీరియర్ కానీ చాలా మటుకు కంపెనీలు వచ్చారు. వాళ్ళు వచ్చి మేము మొత్తం తయారు చేసి మీకు ఇచ్చేస్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ కదా సార్? ఎందుకంటే డిజైనింగ్ ఒకటే కాదు, కస్టమైజ్డ్ అండ్ దెన్ ఆ స్పేస్లో ఫిట్ చేయడంలో మీకు మీ ఛాలెంజెస్ ఏం చూస్తున్నారు? దాంట్లో కూడా మీకు ఆపర్చునిటీ ఉందా సార్? దిస్ ఈస్ ద బిగ్ ఛాలెంజ్, వీ హ్యావ్ ద ఆపర్చునిటీస్. సో దానికి తగ్గట్టుగానే మేము కూడా మా ఇండస్ట్రీ, మా ఫ్యాక్టరీ కూడా
దానికి సూటబుల్గానే తయారు చేస్తున్నాం ఇప్పుడు. దానికి తగ్గట్టుగానే మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ వర్కర్స్ త్రూఅవుట్ పాన్ ఇండియా నుంచి మేము కూడా తీసుకొచ్చినాం వర్కర్స్. మా దగ్గర కూడా 200 మెంబర్స్ వర్కర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ మా దగ్గర మా ఫ్యాక్టరీలో ఉన్నారు. సో ఆల్రెడీ అందరూ స్కిల్డ్ పర్సన్స్. సో మనం ఎలాంటి డిజైన్ తీసుకున్నా కూడా మా వాళ్ళు తయారు చేసి ఇవ్వగలిగే పొజిషన్లో ఉంటారు ఇప్పుడు. సో ఈవెన్ ఫోటో ఎవరన్నా కస్టమర్ తీసుకొచ్చినా కూడా దాన్ని ఇమీడియట్గా దాన్ని కాపీ పేస్ట్ చేసేసి దాన్ని డిజైన్ డెవలప్మెంట్ చేసేసి మా దగ్గర సో రెడీగా చేసి ఇచ్చేస్తాము. ఎందుకంటే అందరికి కస్టమైజ్డ్ కబోర్డ్లు కావాలి, కస్టమైజ్డ్ కిచెన్స్ కావాలి, కస్టమైజ్డ్. నాట్ ఓన్లీ అవర్ బ్రాండ్ ఈజ్ సూట్ టు కంప్లీట్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంటింగ్. అంటే అను ఫర్నిచర్ అంటే మీరు మీ వైపు నేను చూస్తున్నాను అనమాట. డిజైన్ డెవలప్మెంట్కి సరిపోతుందా? డిజైన్ డెవలప్మెంట్ కంప్లీట్. సార్ ఇప్పుడు మనం మీతో మాట్లాడడం నాకు తెలిసి మీకు టైం చాలా విలువ ఎక్కువ, ఎందుకంటే మీకు చాలా బిజీ మంచి మీరు. కానీ వెళ్ళే ముందు ఒక ప్రశ్న ఉంది సార్. ఎప్పుడైనా ఒక ఫ్యూచర్ గ్రోత్లో మనం చూస్తున్నప్పుడు మీరు ఇప్పుడు హైదరాబాద్లో 14, ఇప్పుడు 15 అవుతుంది కదా సార్? 15 అవుతుంది. దాని తర్వాత బెంగళూరులో 4 స్టార్ట్. బెంగళూరులో 4, ఇంకా నెక్స్ట్ ఇంకొక 1 yearలో ఇంకొక 6 షోరూమ్స్ బెంగళూరులో ఓపెన్ చేయాలనేసి టార్గెట్ పెట్టుకున్నాం. మీ ఊరికి ఎప్పుడు వెళ్తున్నారు సార్? మీరు అక్కడి నుంచే మొదలు పెట్టారు కదా కావాలి నుంచి. కావాలి ఆల్రెడీ అండర్ ప్రోగ్రెస్. ఓకే, సైట్ తీసుకున్నాము. సో కన్స్ట్రక్షన్ చేయాలి. నెక్స్ట్ 1 yearలో కావాల్లో కూడా ఫర్నిచర్ షోరూమ్ ఒకటి ఓపెన్ చేస్తాం. మిమ్మల్ని ఓకే, ఇప్పుడు మీరు మీ కొడుకు మీ డాక్టర్లో టేక్ ఓవర్ చేసి మీరు ఒకసారి రిటైర్ అయిపోతే మిమ్మల్ని ఏం చెప్పి గుర్తుపెట్టుకోవాలి ప్రజలు కానీ మనుషులు కానీ? మీ అప్పుడు కొన్న ఫర్నిచర్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ కో బ్రదర్ కానీ, వీళ్ళు ఎవరైనా మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని? ఐ మీన్ దట్ యూ స్టార్టెడ్ సంథింగ్ విచ్ ఇస్ ఎట్లా, ఏం ఎట్లా ఉంటుంది మీ పేరు? ఏం, హౌ విల్ యూ డిస్క్రైబ్ ఇట్? నన్ను ఇట్లా గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు అని ఏముంటుంది మీ వైపు నుంచి? ఆ వైపు నుంచి ఐ హావ్ గివన్ ఎనఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, సో 500 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాం ప్రజెంట్. ఓకే సార్. సో నెక్స్ట్ ఇన్ అండర్ మై కంట్రోల్ అనదర్ 500 ఐ వాంట్ టు సెట్. సో 1000 పీపుల్ ఎంప్లాయ్మెంట్ ఐ వాంట్ టు క్రియేట్. మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలరు, వాళ్ళ ఫ్యామిలీస్కి ఒక సపోర్ట్ ఉంటుంది. సో ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడన్నా చూస్తే వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ పిఎఫ్, ఈఎస్ఐ, ఆల్ మెడికల్ రిక్వైర్మెంట్స్ అవన్నీ ఫుల్ఫిల్ చేసినాము. సో ఆ విధంగా మా దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరూ మనల్ని గుర్తుపెట్టుకునే స్టేజ్కి తీసుకొచ్చినాము. సో బికాజ్ ఐ వాజ్ స్టార్టెడ్ యాజ్ ఎ ఎంప్లాయీ, సో ఆల్ ద ఎంప్లాయీస్ షుడ్ బి అంటే మీరు మొదలు పెట్టిన దాని నుంచి అందరూ అదే స్టాండర్డ్లో మీరు చూసుకుంటున్నారు వాళ్ళని. ఓకే, రమణారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పీకింగ్ టు హైబిస్. అండ్ డెఫినెట్లీ ఇంకా 15 ఏంటి, మీరు ఒక 100 దాకా వెళ్ళాలని కోరిక ఒకటి ఉంది. డెఫినెట్గా ఐఎమ్ షూర్ దట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ హిట్ ద సెంచరీ. డెఫినెట్లీ నెక్స్ట్ 4-5 years we wanted కంప్లీట్ 100 షోరూమ్లో కంప్లీట్ సెంచరీ కొట్టాలి. డెఫినెట్గా 100%. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దట్ వాస్ సివి రమణారెడ్డి గారు, chairman of Anu Furniture, who started in a very small way. Despite being a mechanical engineer, he moved into the furniture industry rather by accident, but then he stayed on. He built a brand which is today well known across the Twin Cities and now even in places like Bengaluru. And sure enough, he'll be seen in many more cities. But what we can learn from him, that one need not have a rich grandfather or father or even a kind of big business family to back you. Even if you start small with absolutely nothing, for a gentleman who started with machine tools, with mining tools, and with, of course, selling paddy and rice, and then getting into furniture, he has shown that where there's a will, there is a way. Thank you for watching. Jai Hind.